డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రిగా ఎమ్మెల్యేగా జిల్లాకు ఎనలేని సేవలు అందించిన మహనీయుడు స్వర్గీయ చిలుకూరు రామచంద్రారెడ్డి అని కాంగ్రెస్ నాయకులు డీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. నిరుపేదలకు రిమ్స్ ఆసుపత్రి నిర్మాణం ఆయన హయాంలోనే జరిగిందన్నారు. జిల్లాలో మత్తడి వాగు లాంటి అనేక ప్రాజెక్టులు, రహదారులు, నిరుపేదలకు ఇళ్లు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారని కొనియాడారు. సిఆర్ఆర్ పేదల గుండెల్లో గూడు కట్టుకున్న నేతగా చిరస్థాయిగా నిలిచిపోతారని మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్రావు పాటిల్ అన్నారు. బతికున్నంత కాలం నిరంతరం పేదల కోసం పరితపించిన మనసున్న మనిషి అంటూ ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనూ చిలుకూరి రామచంద్రారెడ్డి ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని డీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. పేదలకు 25,000 ఇందిరమ్మ ఇళ్లతో పాటు దాదాపు 40,000 మందికి ప్లాట్లు అందించిన ఘనత సిఆర్ఆర్కే దక్కుతుందన్నారు. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన మహనీయుడని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగెల నర్సింగ్ అన్నారు. పేదల పక్షాన నిలబడ్డ నాయకుడని కొనియాడారు. కాలంతో పోటీపడి పనిచేసేవారని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారని గుర్తు చేసుకున్నారు. आज हमारे महान नेता माननीय माजी मंत्री श्री रामचंद्र रेड्डी साहब का वर्धंती है। आज हमको उनको याद करते हैं, उनके कामों को भी याद करते हैं। रामचंद्र रेड्डी साहब ऐसा आदमी था जो अपने आप को सैक्रिफाइस करके हॉस्पिटल लाया। ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు డెవలప్మెంట్ కూడా చేయడం అనేది జరిగింది. సిఆర్ఆర్ గారి పేరు ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా ఉంటుంది. ఎందుకంటే వారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడే పటేల్ గారు చెప్పడం జరిగింది. రిమ్స్తో పాటు మత్తడి వాగు కావచ్చు, సాత్నాలలో మరి ఆనాడు ఏఐబీపీ ద్వారా మరి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఆయంలోనే రావడం జరిగింది. అంతేకాకుండా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకు దాదాపు ఇందిరమ్మ ఇండ్లు 25,000 ఇండ్లు ఇవ్వడమే కాకుండా ఒక 40,000 ప్లాట్లు ఆయన హాయంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు రామచంద్ర రెడ్డి గారు తాను కట్టుబడి నమ్మిన సిద్ధాంతాలకు మరి పేద ప్రజల పక్షాన ఎప్పుడు పనిచేస్తూ ఉండే. మరి ఏ ఎలక్షన్ అయినా కూడా పొద్దున 4 గంటలకు చేసి ప్రతి కార్యకర్త అలర్ట్ చేసి 6 గంటలకే మరి 6 గంటలకే పల్లెలకు వెళ్ళిపోతుండే. 6 గంటల నుంచి 2 గంటల వరకు పల్లెల ప్రతి ఇంటింటికి గడప గడప తిరిగి మరలా 4 o'clock నుంచి రాత్రి 8 గంటల వరకు అలర్ట్ చేస్తుండే. అదేవిధంగా ప్రతినిత్యం పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎప్పుడు ప్రజా దర్బార్ మేరంగా వాళ్ళ ఇంటికాడ అందుబాటులో ఉంటుండే. రామచంద్రరెడ్డి గారి మొదటి వర్ధంతి సందర్భంగా వారు ఈ యొక్క నియోజకవర్గంకు, ఈ జిల్లాకు, రాష్ట్రానికి చాలా సేవ చేసిన వ్యక్తి. ఆనాడు నిరుపేదల కోసం రిమ్స్ హాస్పిటల్ని కూడా రాజశేఖర రెడ్డి గారి పేరిట మంజూరు చేసిన వ్యక్తి. అదేవిధంగా మత్తడి వాగును కూడా తాంసీ మండలంలో మత్తడి వాగును కూడా తీసుకొచ్చిన వ్యక్తి. అనేక ప్రాజెక్టుల కోసం, అనేక రోడ్ల కోసం, అనేక నిరుపేదల ఇళ్ళు అయితే అనేక ఇళ్ళు కట్టించిన ధనుడు ఆయన. 72 నుంచి రాజకీయ ప్రస్తావన చాలు చేస్తే సమితి ప్రెసిడెంట్గా, 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, మార్కెటింగ్ మంత్రి కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ, ఎన్నో ప్రజల ఆశీర్వాదంతో ఎన్నో పదవులు పొందిన వ్యక్తి. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా